ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇదేంటంటే ఎర్రమ్మ గుడి అండి. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది వైజాగ్లో. ఈ ఎర్రమ్మ టెంపుల్ మహత్యం ఏంటంటే, చూసేసారు కదా, మేమైతే మంగళవారం వెళ్ళాము. ఎంత జనం ఉన్నారో, ఎన్ని మొక్కులు తీర్చుకుంటున్నారో. పెళ్ళి అవ్వలేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి అక్కడికి ముడుపు కట్టి లేదా అమ్మకి దండం పెట్టుకొని అయితే ముడుపు కడతామని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి ఈ తల్లి దగ్గర అయితే. సో మేము ఏంటంటే పెళ్ళికి ముందు నేను వెళ్ళాను, తర్వాత నేను మా ఆయన వెళ్ళాము. సో నేను మా ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మాకు మ్యారేజ్ అయిన 1.5 ఇయర్కే నేను కన్సీవ్ అయ్యాను. సో మాకు పాప అయితే పుట్టింది. సో అందుకని మళ్ళీ నేను పాపను తీసుకొని అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ఇదంతా ఏంటంటే దర్శనం అయిపోయింది మాకు. ఇది ఫ్రీ దర్శనం అండి. ఇదంతా ఫ్రీ దర్శనం అనమాట. మాకు పాప ఉందని మేము ఏంటంటే ముడుపు దర్శనం అని ఒకటి ఉంటుంది, ఆ దర్శనానికి వెళ్ళాం. దానికేమో 200 రూపాయల టికెట్ అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఉయ్యాల్లో వేస్తున్నారు. సో మా పాపని కూడా ఇదే ఫస్ట్ టైం తీసుకెళ్ళాం అనమాట అమ్మవారి గుడికి. సో అందుకని మేము కూడా పాపను ఉయ్యాల్లో వేద్దామనేసి అక్కడ ఆగామన్నమాట. ఇక్కడ చెట్టు దగ్గర కూడా అమ్మవారిది విగ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా కొందరు పసుపు కుంకుమ రాసి పళ్ళు అవి సమర్పించుకుంటారు. ఇంక మా దేవాన్ గారిని అయితే ఉయ్యాల్లో వేసామన్నమాట. ఉయ్యాల్లో వేయడానికి కూడా ఎంతో కొంత తీసుకుంటారంటే మనకు నచ్చినంత ఇవ్వచ్చు. 10 రూపీస్ అయినా 20 అలా మనకి నచ్చినట్టు వేయచ్చు అనమాట. మా అమ్మ ఏంటంటే ఇటువైపు వేసేసారు, ఇటువైపు కాదు తల అటువైపు పెట్టి అమ్మవారు పాదాల వైపు తలపెట్టి ఇటువైపు వేయాలని చెప్పి వేస్తున్నారనమాట. ఇదేంటంటే ఉయ్యాల్లో వేయగానే నిద్రపోవడానికి, తనకి ఉయ్యాల లేదు చిన్నప్పటి నుంచి, ఉయ్యాల కొంచెం బాగుంది కదా అనేసి హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఉయ్యాల్లో వేయగానే నిద్రపోయినట్టుగా చూడండి ఎంత స్మైల్ ఇస్తుందో, తనకి హ్యాపీగా అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంది, బాగా ఊగడానికి బాగుంది కదా అని. సో ఇలా నాకు చాలా నచ్చింది ఉయ్యాల, అది చాలా బాగుంది. అలా ఇంట్లో ఉంటే బాగుంటుంది, కానీ పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా మనకు అది యూజ్ అవ్వదు. సో మేమైతే అక్కడ ఒక ఆవిడ ఉంటారు, ఈవిడ కాదు ఇంకొక ముసలి ఆవిడ ఉంటారు అటువైపు, ఆవిడకి దక్షిణ ఇచ్చేసి పాపని తీసుకొని వచ్చేసామన్నమాట. చూడండి ఎంత జనం ఉన్నారు ఆ రోజు అయితే, అస్సలు ఖాళీ లేదంటే ఖాళీ లేదు. చిన్న పిల్లల్ని, ఒక 1 మంత్ బేబీస్ని కూడా తీసుకొని వస్తున్నారు అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి. మా మొక్క అయితే తీరింది. సో ఇంకా అమ్మవారు బయట ఉన్న అమ్మవారిని కూడా దూరం నుంచి దర్శనం చేసుకొని ఇంక బయలుదేరదామని వెళ్తున్నాము. మా నాన్నగారు తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఎటు ఉన్నారా అనేసి అలా చూస్తున్నాం అనమాట. మా దేవాంశకి ఏదైనా బొమ్మ కొందాం, నేను ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత దానికి ఏదైనా బొమ్మ కొందాం అనేసి చూస్తున్నాను అనమాట. అలా వెళ్తున్నాము. కానీ చాలా త్వరగా కూడా నెరవేరుతాయండి అమ్మవారి దగ్గర కోరికలు. చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్పాలి. అందుకనే ఆ తల్లిని అంతలా నమ్ముతారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. నేనైతే పర్టిక్యులర్గా నా ఎక్స్పీరియన్స్ మీకైతే చెప్పాను కదా. నేను యాక్చువల్లీ మా ఆయన వచ్చాక మా ఆయనతోనే వెళ్దాం అనుకున్నాను, కానీ మా ఆయన సండే మండే ఆయన 2 రోజులు బిజీ. ఎప్పుడు వచ్చినా లక్ష్మీవారం వచ్చి శనివారం వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో అమ్మవారికి దర్శనం అయితే అవుతుంది, కానీ ఇంతగా జనం ఉండరు. సో అందుకనే నేను ఏంటంటే మంగళవారం వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మా పాపకి ఏదైనా బొమ్మ తీసుకుందని చూసాము. అవి ఉన్నాయి కదా రింగ్స్ లాంటివి, చూడండి అదొకటి తీసుకున్నాను. సేమ్ అదే రింగ్స్ నేను ఇక్కడ మన ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర అడిగితే 250 చెప్పాడండి. ఇక్కడ ఏ టాయ్ అయినా పెద్దదైతే 100 రూపీస్ అంట. సో నాకైతే నచ్చింది, బాగానే చెప్పారు ఆవిడ, రేట్ అది బాగానే ఉంది. అదే టాయ్ వాళ్ళు అక్కడ 250 చెప్పారు. సో అందుకని నేను ఇదైతే తీసుకున్నాను 100 రూపీస్. ఆ చిన్నది ఉంది కదా డ్రమ్స్ది, అది 60 రూపీస్ చెప్పారు, కానీ 50 రూపీస్కి ఇచ్చారు. సో మా దేవాంశరి ఏమో అదే కావాలన్నదే, బ్లూ కలర్ డ్రమ్స్ కొట్టింది. ఇంకా అదొకటి అదే తీసుకున్నాము. ఆ రోజు ఆవిడకి 150 అయింది షాపింగ్, ఆవిడ షాపింగ్. ఇంకా తను వచ్చిన కానీ తనకే షాపింగ్ తప్ప మనకేం షాపింగ్స్ ఉండవు అన్నమాట. సో అలా అయింది. ఇంకా షాపింగ్ అయిపోయింది. చాలా ఉంటాయండి మంగళవారం అక్కడ. యాక్చువల్లీ ఆటో తీసుకుందాం అనుకున్నాను, చూస్తే ఆటో ఏమో అక్కడ ఆవిడ దగ్గర లేదు, ఈవిడ దగ్గర ఉంది. ఈవిడేమో 150 చెప్తుంది, అంటే బార్గెనింగ్ చేస్తే ఇచ్చేస్తుంది 100కి.
ఇంకెందుకు అన్నీ పాడు చేసేస్తుంది. కొంచెం బాగా ఊహొచ్చాక తీసుకొచ్చి అనుకున్నాను. ఇవి ఏంటంటే అక్కడ భోజనాలు పెట్టుకుందాం అనుకుంటారండి కొందరు, వాళ్ళకి టెంట్లు అనమాట. చూడండి ఎంత చివరి వరకు ఉంటాయో ఆ టెంట్స్ అనేవి, నేనైతే మీకు చూపిస్తాను. వీళ్ళు ఇక్కడేవో షాపింగ్ చేద్దామని నుంచున్నారు, కానీ వాళ్ళకి అక్కడ ఏం నచ్చలేదు. మళ్ళీ రిటర్న్ అయిపోయారు మా వాళ్ళిద్దరూ. నేనైతే ఇలా చూసుకుంటూ వెళ్తున్నాను. లాస్ట్లో అయితే ఒక చంటి పిల్లోని తీసుకొచ్చారు. వాడికి లాస్ట్లో ఉంటుంది అది. వాడికి ఒక 15 days 20 days అయి ఉంటాయి. ఆ బాబుని కూడా మొక్కు తీర్చుకోవడానికి తీసుకొచ్చారనమాట. నాకైతే చాలా, నేను నా ఒక్కదాని ఎక్స్పీరియన్సే కాదండి, మా ఇంటి చుట్టుపక్కల చాలామంది ఎక్స్పీరియన్స్ ఈ తల్లి యొక్క అనుగ్రహం కోసం. సో అందుకనే నేనైతే చెప్తున్నాను, మీకు ఒకవేళ ఏదైనా సరే ఉంటే కనుక ఈ తల్లి దగ్గరికి వెళ్ళి కోరుకోండి. కోరిన కోరికలు తీరుస్తుంది తల్లి. నేను చాలా నమ్మకంగా అయితే చెప్పగలను. సో ఇది ఈరోజు వీడియో అయితే. నేను ఇంకైతే మ్యూజిక్ ఇచ్చేస్తున్నాను. మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.